కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి అయితే ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టారు. విజయవాడలో స్థానిక ఎంపీ కేసీఆర్ చిన్ని గారు అయితే ఇంటింటికి తిరిగి పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్ని గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఈ సుపరిపాలనలో తొలడుగుకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కార్యక్రమం చేపట్టే ప్రధాన కారణం ఏంటి? మేము సంవత్సరం పూర్తి చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 5వ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనే దాని ట్యాగ్ లైన్తో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేము కూడా మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం నాయకులమైనా కార్యకర్తలమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ముందే ఉంటాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉంటాం. అప్పుడు ప్రజల మీద సమస్యల మీద పోరాటం చేస్తే ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పోరాటం చేస్తాం. కాబట్టి మేము ఒక సంవత్సరం వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం బేరీజ్ వేసుకుని చక్కటి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించే విధంగా చేశాం. ఆ సంక్షేమ ఫలాలు పేదవారికి సరిగ్గా అందుతున్నాయా లేదా, ఎందుకంటే ఇంకా కొంతమంది ఎక్కడైనా హిచ్చేసి ఉన్నాయా, ఇటువంటివన్నీ తీసుకెళ్ళుకోవడానికి ఈ కార్యక్రమం. ఈ నెల రోజులు మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ బూత్ అధ్యక్షులు అందరూ కూడా ప్రజల సమక్షంలోనే ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటా. అధ్యక్షులు వారు కొత్త ప్రయోగం కూడా చేశారు. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్తున్నారా లేదా అని జియో ట్యాగింగ్ చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో ఫోటోలు తీసి అప్లోడ్ చేయమంటున్నారు. అంటే అత్యాధికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి ప్రజల సమస్యలను తెలుసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంత బయలాట్ జరిగినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని సూపర్ సిక్స్లు కొన్ని అమలు చేయలేదు, ఇంకా రావాల్సి ఉన్నాయి. అయినప్పటికీ ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు అంటే చెప్పని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ప్రశ్న చేసేది? జగన్ రెడ్డి పెన్షన్ ఇస్తానన్నాడు 3,000, 4.5 సంవత్సరాలకి ఇచ్చాడు. అంతేకాకుండా అమ్మ ఒడని స్టార్ట్ చేశాడు, ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు. ఏ రోజు కూడా ఒకళ్ళ మించి ఇవ్వలేదు. అందులో కూడా కరోనా సమయం చెప్పి ఇంకో 2 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. ఈ ఎగ్గొట్టాడు డబ్బు 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 పిచ్చి. ఈ డబ్బు పిచ్చి మనిషి తప్పితే ఇంకోటి ఏమీ లేదు. ఏ రోజు ప్రజలను ఆదుకునే మేము పెన్షన్ ఇస్తానన్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన రోజు కాంచి ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఇవాళ వృద్ధులందరూ 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. మేము 200 పెన్షన్ 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారే 2,000ని 3,000 చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. మేము అధికారంలోకి వచ్చినాక పాత 3 నెలలతో కూడా కలుపుకొని పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. మేము తల్లికి వందనం అన్నాం. ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిందో తల్లులందరూ ఎదురు చూస్తున్నారు స్కూల్ ఫీజు కట్టాలన్న రోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సరిపడా డబ్బులు వేసాం. బోటక్ కబుర్లు చెప్పి వేస్తానన్నవాడు పారిపోయాడు. ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పే జగన్ రెడ్డిని ప్రజలు అసహించుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. మేము చూడండి, మేము తిరుగుతుంటే ప్రజలందరూ ఆనందంగా పిలుస్తున్నారు, రండి ఆనందంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది, పండగ వాతావరణం ఉంది. వాళ్ళు వస్తే చెప్పులు కొట్టేటట్టున్నారు. ఎందుకంటే తీర్పు ఆ విధంగా ఇచ్చారు. మళ్ళీ గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని, రౌడీలని ఎమ్మడేసి తిరిగి ఒక మనిషి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎంత చిన్నవాడైనా ఆ యాక్సిడెంట్ వెళ్ళే మనిషి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉన్నాడని చూసి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసే గౌరవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఇటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న జగన్ రెడ్డి లాంటి వెధవలో మనిషి నలిగిపోతున్న టైర్ కాలి కింద పక్కకు పడేసి 45 నిమిషాలు హాస్పిటల్కి కూడా వెళ్లకుండా చేసే ఈ రౌడీ బ్యాచ్కి బుద్ధి చెప్పడానికి, చెప్పుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పని వైసీపీ కూడా పిలిపించింది. వాళ్ళు కూడా ఇంటింటికి ఎక్కడా మేము ఇంటింటికి ఇంత బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నా కూడా ఎక్కడా తిరుగుతున్నాం. ఒక్క వార్డు ఒక్క చోట వైసీపీ నాయకుడు వచ్చి ప్రజల్లో ఉన్నాడు. వాళ్ళు ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. అప్పుడెప్పుడో వరద ఉన్నప్పుడు వచ్చాడు. ఆ వరద ఉన్నప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఓ వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి విజయవాడ ప్రజలకి. ఆ 1 కోటి రూపాయలు ఏమైనా బాబు అంటే ఇంతవరకు సమాధానం చెప్పడు. ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తానే ఉంటాడు. మేము వరద ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరం వరదల్లో తిరిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 12 రోజులు ఇక్కడే ఉండి వరదల్లో తిరిగి ప్రజల సేవా కార్యక్రమాలు చేసాం. అంతేలాగా నీకు మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లు కట్టుకుని ఇళ్లలో తొంగుని పబ్జీలు ఆడలా ఇంకోటి చేయాలి. మేము ప్రజల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉంటాం. సిగ్గుంటే రా, ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నాయకులు ఎవడన్నా సిగ్గుంటే 5 ఇళ్ళు తిరగండి. మేము జియో ట్యాగింగ్తో ప్రతి ఇంటికి తిరగబోతున్నాం. నెల ఒక్కరోజు తిరగమనండి దమ్ముంటే. అసలు వాళ్ళు తిరిగే పరిస్థితుల్లో లేరు. మూల పడిపోయి వెంటిలేషన్ స్టేజ్లో ఉంది. ఆ వెంటిలేటర్ కూడా పోతుంది. ఎందుకంటే ఈ బ్లేడ్ బ్యాచ్లతో ఈ విధంగా చేస్తే ఆ ఉన్న ఒకే ఒక్క పులివెందుల ఎమ్మెల్యే సీట్ కూడా వదులుకుంటాం ఖాయం. యూత్ అయితే ఎమ్మెల్యేలు చేస్తాను, యూత్ అంతా ముందుకు రావాలని చెప్పి అంటున్నారు. ఏమండి, ఒక్క విషయం చెప్తా ఏనండి, యూత్ని చేస్తా తొక్క చేస్తా. మాకు ఇవాళ కొత్త ఎమ్మెల్యేలు 84 మంది ఉంది. యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ దేశంలోనే తెలుగుదేశం. నువ్వు చేసుకుంటావా? నీకు అసలు ముందు క్యాండిడేట్ లేరు. ఇవాళ రేపు నుంచుంటాను నీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎవరూ లేరు.
ఈ పార్టీ ఆరిపోయే దీపం ముందు అప్పుడప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి వెలుగు చూపిస్తారు కానీ వాళ్ళు ఆరిపోయింది. ప్రజలందరూ చేత్కరించుకుని మేము చూస్తే మొన్న అధ్యక్షులు వారు ఒక విషయం చెప్పారు, మనకి 53% అంత వచ్చింది, ఇప్పుడు 63-64%కి వెళ్ళాం, అంత ప్రజల రీచ్లో వెళ్ళాం అంటే ఆరిపోయే దీపం అయిపోతుంది. కాబట్టి ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా తిరుగుతుంది. ప్రజల ముందు ఇన్ని కాలనీలు నేను ఇదే అడుగుతున్నా, ఏమో మీ కార్పొరేటర్ ఎవరైనా అడుగుతున్నా, ఒక్కళ్ళ పేరు చెప్పలేకపోతుంది. నేను ఎంపీ అయ్యుండి 7 నియోజకవర్గాలు తిరగాల్సిన వాడిని నేను ఇట్లా వీధులు తిరుగుతుంటే ఇక్కడ ఉండాల్సిన కార్పొరేటర్ 4.5 సంవత్సరాలు అయింది వీడు కనపడడం. ఏందండి వీళ్ళు తిరిగేది ప్రజల్లో? ఇంకా పూటకు మీరు కూడా అట్లాంటి క్వశ్చన్ అడుగుతాను, మీకుందా? ఒక్క కార్పొరేటర్ కాదు, ఒకడు ఎవడన్నా ఆ బూత్ కమిటీ కూడా ఎవడన్నా కనపడతాడా? వీళ్ళన్నీ దోచుకుంటాం అంతే, అంతకు మించి లేదు. టీడీపీ హయాంలో అయితే సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేశామని చాలా ధైర్యంగా మేము అమలు చేసిన హామీలను వివరిస్తూ డోర్ టు డోర్ అయితే తిరుగుతున్నామని, అలాగే వైసీపీ రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అంటూ ఇచ్చిన పిలుపులు ఎవరు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదని, ఇవన్నీ జగన్ మాయ మాటలని చెప్పని కేసీనేని చిన్ని గారు అయితే విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, తమ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగిందని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.